మీరు ఏదైనా అనారోగ్యంతో లేదా మనశ్శాపంతో బాధపడుతున్నారా? మీకు స్వస్థత కావాలా? అయితే ఈ వాక్యం చివరి వరకు చూడండి. అందరికీ ప్రైజ్ లార్డ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ క్రైస్ట్. అందరూ క్షేమంగా ఉన్నారా? రాత్రికాల సమయం మందు దేవుడు ఎంతగానో మనకు చక్కటి నిద్ర అనుగ్రహించి, మరి ఉదయకాల సమయం దేవుడు మనకు అనుగ్రహించినందుకు మరి ప్రతి ఒక్కరు ఎంతగానో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారై ఉన్నారా? మరి ఎంతగానో దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారై ఉండాలి. ఎందుకంటే ప్రతి దినము మనల్ని ఎంతగానో తన మార్గంలో ఎంతగానో నడిపించి క్షేమకర ప్రయాణాన్ని ఇచ్చి మరి గృహానికి తీసుకువస్తున్నాడు దేవుడు. అలాగే కాకుండా మరి మనం చేసే ప్రతి పనిలోనూ ప్రతి కార్యక్రమంలోనూ అన్నట్లు తోడై ఉండి మరి ఎంతగానో మనం ఈరోజు ఇలా కేవలం బ్రతికి ఉండడానికి ఆయన కృపే. కాబట్టి మనం ఆయనకు స్తుతులు చెల్లించేవారమై ఉండాలి. మరి ప్రతిరోజు మనం దేవుడి వాగ్దానాలు అనేవి వినడం అనేది జరుగుతుంది. ఈరోజు కూడా దేవుని వాగ్దానం విందామా? అయితే ఎంత దగ్గర పరిశుద్ధ గ్రంథాలు ఉన్నట్లయితే తెరిచి చూడండి. ఈరోజు దేవుని వాగ్దానము ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 14వ వచనం. యెహోవా నీవు నన్ను స్వస్థపరచుము, నేను స్వస్థత నొందుదును. నన్ను రక్షించుము, నేను రక్షింపబడుదును. నేను నిన్ను స్తోత్రించుటకు నీవే కారణభూతుడవు. ఇక్కడ ఎంత చక్కటి మాట మనకు రాయడం అనేది జరిగిందో మనం ఒకసారి చూసుకున్నట్లయితే, నేను నిన్ను స్తోత్రించుటకు నీవే కారణభూతుడవు. ఇక్కడ స్తోత్రము అనే పదం మనం హిబ్రూ భాషలో చూసుకున్నట్లయితే తహీలా అని అనబడుతుంది. ఇది హలాల్ అనే ఒక మూలం నుంచి ఈ పదం అనేది రావడం జరిగింది. ఇక్కడ తహీలా అంటే దేవుణ్ణి మనం స్తుతించడం, స్తోత్రించడం అని దీని యొక్క అర్థము. ఎంతగానో దేవుణ్ణి మనం స్తుతిస్తున్నాం, ఎంతగానో దేవుణ్ణి మనం కీర్తిస్తున్నాం. చాలా మంది ఎన్నో కీర్తనలు పాడడం జరుగుతుంది. ఎంతో మంది నూతనంగా పాటలు రాయడం, ఆ పాటలను రచించడం, ఆ పాటలకు మ్యూజిక్ కంపోజ్ చేయడం, మరి ఎంతగానో ఆ పాటలు అనేది రిలీజ్ చేసి ఎంతగానో దేవుని మహిమకరంగా ఆ పాటలు అనేవి వాడుకలో ఉండడం అనేది మనం చూస్తున్నాం. ఒక దైవజనుడు బిల్లీ గ్రహం గారిని మనం చూసుకున్నట్లయితే మరి ఆయన దగ్గర ఒక బ్లైండ్ సిస్టర్ అనే ఒక సిస్టర్ ఉండేది. ఆ సిస్టర్ ఎంతగానో చక్కటి పాటలు అనేవి పాడడం అనేది జరిగింది. ఆమె పాటలు పాడుతుంటే చాలా మాధుర్యంగా వినడానికి చాలా వినసొంపుగా ఉండేవి. ఆవిడ పాటల ద్వారా అనేక మందిని ఆవిడ ఎంతగానో ఆత్మీయతలో బలపరచడం అనేది జరిగింది. మరి అంతేకాకుండా బిల్లీ గ్రహం గారి వాక్యం ద్వారా అనేక మంది అన్యులు మరి ఆ వాక్యం విని ఎంతో మంది మారు మనసు పొందుకొని ఆ యొక్క పాపాన్ని విడిచిపెట్టి ఆయన దేవుడి మార్గంలోకి రావడం అనేది జరిగింది. అలాగే మనం చూసుకున్నట్లయితే మరి ఎంతో మంది దైవజనులు కానివ్వండి, ఎంతో మంది మరి పాటల ద్వారా మరి ఎంతో మందిని ఆత్మీయతలో నడిపించడానికి సహాయం చేయడం అనేది జరిగింది. ఇక్కడ ఇర్మియా ప్రవక్త గారు తన పరిచయలో ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు, ఎన్నో హింసకైనా గురవడం అనేది జరిగింది. ఎంతో మందిని ఆయనను ఎగతాళిగా ఏడి మీ దేవుడు ఏడి, నిన్ను స్వస్థపరిచాడా అని హేళన చేయడం అనేది కూడా జరిగింది. ఆ అన్ని బాధల్లో నుంచి రాసిన యొక్క వచనమే ఈరోజు మనం చూసుకుంటున్నాం. ఇక్కడ ఎంత గొప్పటి మాట ఆయన చెప్తున్నాడంటే, నీవు నన్ను స్వస్థపరిస్తేనే నేను స్వస్థపరచబడతాను అని చెప్పి ఆయన యొక్క విశ్వాసం ఎంత స్ట్రాంగ్గా ఉందో ఒకసారి మనం చూసుకున్నట్లయితేనే ఈ వచనం ద్వారా అర్థమవుతుంది. ఎంతమంది ఆయనను తృణీకరించినా, ఎంతమంది ఆయనను అవమానపరిచినా ఆయన యొక్క విశ్వాసం ఏమిటంటే దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు, నేను స్వస్థత నొందుతాను అనే యొక్క విశ్వాసం ఆయనను స్వస్థత నొందడానికి ఎంతగానో అవకాశం అనేది చూపించింది. ఇక్కడ దేవుడు అంటున్నాడు, మీరు నా మీద ఆధారపడి నా మీద ఉన్నట్లయితే మిమ్మల్ని ఎంతగానో నేను స్వస్థపరుస్తాను అని చెప్పి మనకు చెప్పడం అనేది జరిగింది. ఇక్కడ మానవ ప్రయత్నాల కంటే దేవుడు ఇచ్చే స్వస్థత చాలా ఉన్నతమైనది. చాలా మంది డాక్టర్లు ఏం చేస్తారంటే చాలా ప్రయత్నాలు అనేది చేస్తాడు. ఒక వ్యక్తిని కాపాడడానికి, ఒక వ్యక్తి ఆరోగ్యంగా ఉండడానికి ఆయన ఎన్నో ప్రయత్నాలు అనేది చేస్తాడు. కానీ వారు ఎన్ని ప్రయత్నాలు చేసినా దేవుని యొక్క చిత్తం లేకపోతే ఆ మనిషి అనేది బ్రతకడం అనేది జరగదు. ఆ మనిషికి ఆరోగ్యం అనేది కుదిరిపడడం అనేది జరగదు. ఎందుకంటే దేవుని చిత్తం ఉంటేనే మరి వైద్యులు చేసిన పరీక్షల్లో మరి అది పాస్ అయ్యి అలా ఆరోగ్యంగా ఉంటారు. కొన్నిసార్లు చూడండి, చాలా మంది డాక్టర్లు ఎంతగానో వైద్యం చేసినప్పుడు, చాలా క్రిటికల్ ఆపరేషన్ చేసినప్పుడు మరి ఎంతగానో దేవుని స్తుతించి ఆయనకు ప్రార్థించి అప్పుడు ఆపరేషన్ అనేది స్టార్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఏంటంటే వారి యొక్క విశ్వాసం, మేము ఎంత ప్రయత్నం చేసినా కానీ స్వస్థపరిచేది దేవుడే అనే వారి యొక్క ఆలోచన ద్వారా వారు ఆపరేషన్ చేసే ముందు ఒక దేవుడిని ప్రార్థించడం అనేది జరుగుతుంది. అలాగా మనము మన జీవితంలో ఏదైనా మరి అనారోగ్యంతో బాధపడుతున్నామా, లేదంటే మన జీవితంలో ఏదైనా సమస్యలో బాధపడుతున్నామా, మరి ఎన్ని సమస్యలతో ఎన్ని అనారోగ్యంతో బాధపడుతున్నప్పటికీ ముందుగా మనం దేవుణ్ణి మనం మొరపెట్టుకున్నట్లయితే దేవుడు మన మొరను విని మనల్ని ఎంతగానో స్వస్థత అనేది ఇస్తాడు. ఇక్కడ దేవుడి లోకానికి వచ్చినప్పుడు, స్వార్థ ప్రకటించినప్పుడు
నశించిన వారిని వెతికి రక్షించడానికి లోకానికి నేను వచ్చానని చెప్పడం అనేది జరిగింది. చాలా మంది లోకంలో దేవతలు దేవుళ్ళు అని చెప్పుకున్నవారు ఉన్నారు, కానీ నేను వారిని గురించి విమర్శించను. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ ఏం చెప్తున్నారంటే, నశించిన దాన్ని వెతికి రక్షించడానికి నేను ఈ లోకానికి వచ్చానని చెప్పడం అనేది జరిగింది. చాలా మంది నశించడానికి వెతికి రక్షించడానికి రాలేదు, కానీ మరి ఎంతగానో మరి పాపులను సంహరించడానికి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అని చెప్పుకుని మరి దుష్టులను శిక్షించడానికి చాలామంది ఉన్నారు. కానీ ఇక్కడ దుష్టులను కూడా మరి రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. చూడండి, దానికి ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే, నువ్వు ఒక పాపము చేసావనుకో, ఆ పాపము నిమిత్తం నిన్ను చంపడానికి ఆయన రాలే, ఆ పాపాన్ని చంపడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే, మరి మీకు తలపోటు వచ్చిందనుకో, దానికి ఒక మెడిసిన్ అనేది మీరు తీసుకుంటారు, అంతేగాని తలను తీసి పక్కన పెట్టరు కదా, దానికి మెడిసిన్ తీసుకుని ఆ తలపోటు అనేది తగ్గించుకుంటారు. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు మరి పాపంలో చేసిన వారిని పాపం తీసివేయడానికి ఈ లోకానికి వచ్చారు, కానీ పాపులను శిక్షించడానికి కానీ పాపులను మరి ఎంతగానో నాశనానికి పంపడానికి కానీ ఆయన ఈ లోకానికి రాలే. చాలామంది ఇది అపార్థం చేసుకుని ఎంతగానో యేసుక్రీస్తు ప్రభువాన్ని తృణీకరించి మరి ఎంతగానో ఆయనను హేళన అనేది చేస్తారు. ఈ లోకానికి వచ్చింది మీకోసం, మనందరి కోసమైనా లోకానికి వచ్చాడు. నశించిపోతున్న వారిని వెతికి రక్షించడానికి మాత్రమే ఆయన లోకానికి వచ్చాడు. నిజంగా ఆయన స్వస్థతనిస్తే ఎంతోమంది స్వస్థపడిన వారు ఉన్నారు, ఎంతోమంది ఆయన మాటల ద్వారా ఆదరించబడిన వారు కూడా ఉన్నారు. మరి ఆయన అలాంటిది ఏ తప్పు చేయకపోయినా, ఏ నేరము చేయకపోయినా మన కొరకు ఎన్నో గాయములు అనేది ఆయన పొందడం అనేది జరిగింది. ఆయన గాయముల ద్వారా, ఆయన పొందిన గాయముల ద్వారా ఆ యొక్క రక్తం వలన మనకు స్వస్థత అనేది కలుగుతుంది. ఇక్కడ అందునే ఇర్మీయా భక్తుడు అంటాడు ఏమనంటే, నీవు స్వస్థపరిస్తే నేను స్వస్థత నందుదును, నువ్వు నన్ను రక్షించితే నేను రక్షించబడదని చెప్తున్నాడు. రక్షణ అనేది ఆయన మనకిచ్చే గొప్ప భాగ్యం. ఆ రక్షణ భాగ్యం మనకు కలగాలనే ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకానికి వచ్చి ఎంతో మందికి ఆయన ఒక మాదిరికరంగా ఉన్నాడు. మరి ఈరోజు నీ జీవితంలో స్వస్థత కావాలా, ఈరోజు నీ జీవితంలో రక్షణ కావాలా, మరి ఈ రెండు నీ జీవితంలో కావాలంటే నిజరక్షకుడు యేసుక్రీస్తు ప్రభువారిని నువ్వు నమ్మి విశ్వసించి అంగీకరించినట్లయితే ఆయన నీ జీవితంలో ప్రతిదీ నీకు కావాల్సింది ఏర్పాటు చేస్తాడు. ఈ వాగ్దానాన్ని నీ జీవితంలో క్లెయిమ్ చేసుకొని మరి దేవుని స్తుతించే వారైతే చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవా, ఈరోజు మాకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నేను ఎంతగానో స్తుతిస్తున్నాం నాయన. తండ్రి నాయన, మరి మాకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు నాయన. నీవు స్వస్థపరిస్తేనే కానీ మేము స్వస్థతను అందం నాయన. స్వస్థత నీది నాయన, రక్షణ నీది తండ్రి ప్రభువైనా. ఆ రెండు మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు తండ్రి ప్రభు. ఈ లోకానికి మా కొరకు వచ్చి మరి తండ్రి ప్రభువైనా మాలో ఉన్న పాపాన్ని తొలగించి మమ్మల్ని తండ్రి ప్రభువైనా మంచి తండ్రి ప్రభువైనా మార్గంలో నడిపించడానికి మీరు సహాయం చేసినందుకు మీకు వందనాలు నాయన. మా జీవితంలో ఉన్న ఇబ్బందులను బట్టి మేము ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభువైనా. ఎన్ని ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బందులన్నీ తొలగించడానికి నువ్వు ఉన్నవాడవని తండ్రి ప్రభు, అనువాడవని మేము నమ్ముచున్నాం తండ్రి ప్రభువైనా. మనుషులుగా సాధ్యమేమో కానీ అయినా నీకు సాధ్యము తండ్రి ప్రభువైనా. మమ్మల్ని ఏర్పరచుకుని నీ కృప మా మీద చూపడుతున్నందుకు మీకు వందనాలు. నేను స్తుతించడానికి, నేను గణపరచడానికి అర్హులం కాకపోయినా ఎంతగానో మమ్మల్ని ప్రేమించి నడిపిస్తున్నందుకు మీకు వందనాలు తెలియజేసుకుంటూ యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామములో చిన్న ప్రార్థన వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మీ అందరిని దీవించిన గాక. ఆమేన్. దేవుని చిత్తమైతే రేపు దినం మరొక వాగ్దానంతో కలుసుకుందాం. అంతవరకు సెలవు.